హాయ్ వ్యూయర్స్, టేస్టీ చికెన్ టిక్కా ఎలా తయారు చేయాలో చూద్దామండి. దీనికోసం అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం, గరం మసాలా పౌడర్ 2 స్పూన్స్, సాల్ట్ సరిపడినంత, చిల్లీ పౌడర్ 2 స్పూన్స్, టర్మరిక్ చిటికెడు. వీటిని కలుపుకోవడానికి నేను హాట్ వాటర్ యూస్ చేస్తున్నానండి, ఆయిల్ యూస్ చేయట్లేదు. హాట్ వాటర్లో మనం మిక్స్ చేసుకోవడం వలన ఎలాంటి లంప్స్ లేకుండా, అంటే ముద్దలు లేకుండా ఈజీగా మిక్స్ అయిపోతుందండి. బాగా పేస్ట్ లాగా కలుపుకోవాలి. నేను వీడియోలో చూపిస్తున్నట్టు కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది. నేను తీసుకున్న మెజర్మెంట్స్ అన్నీ కూడా 1.5 kg చికెన్కి అయితే సరిపోతాయండి. పేస్ట్ కలుపుకున్నాక ఇప్పుడు మనము ముందుగా కడిగి పెట్టుకున్న చికెన్ యాడ్ చేసుకుందాము. చికెన్ అంతటికీ కూడా ఈ పేస్ట్ అనేది ఈవెన్గా స్ప్రెడ్ అయ్యేలాగా మనం కలుపుకోవాలి. కలుపుకున్నాక ఫ్రిడ్జ్లో కానీ మామూలు ఫ్రిడ్జ్లో కానీ 1 to 2 hours పెట్టుకోవాలి. నేనైతే 2 hours పెడుతున్నాను. 2 hours తర్వాత ఎయిర్ ఫ్రైయర్లో పార్చ్మెంట్ పేపర్ని కిందన అరేంజ్ చేసుకొని దాని మీద నేను ఈ పీసెస్ అన్నవి అరేంజ్ చేసుకుంటున్నాను. ఇది ఎయిర్ ఫ్రైయర్లో పెట్టిన తర్వాత 150 degrees Celsiusలో 15 minutes టైం అన్నది సెట్ చేసుకున్నాను. తర్వాత మధ్యలోనే మనం ఫ్లిప్ అన్నది చేసుకోవాలి 5 minutes ఉంటున్నప్పుడు. అరేంజ్ చేసుకున్న పీసెస్ అన్నీ కూడాను మనం ఫ్లిప్ చేసుకోవాలి. ఫ్లిప్ చేసుకున్నాక నేను టెంపరేచర్ అన్నది ఇంక్రీజ్ చేస్తున్నాను 160 degrees Celsiusకి. టైం కూడా 2 minutes ఎక్స్ట్రా పెడుతున్నాను. సో 160 degrees Celsius అండ్ 7 minutesకి. అంతేనండి, ఎంతో టేస్టీ అండ్ హెల్దీ అయిన చికెన్ టిక్కా రెడీ అయిపోయింది. ఈ ట్రేలో నేను జాయింట్స్ని యాడ్ చేస్తున్నాను, చిన్న చిన్న కట్స్ పెట్టుకొని. 185 degrees Celsius అండ్ 30 minutes టైం సెట్ చేస్తున్నాను. 15 minutes తర్వాత నేను జాయింట్స్ని ఫ్లిప్ చేస్తున్నాను. ఫ్లిప్ చేసుకున్నాక రిమైనింగ్ 15 minutesకి పెట్టేయాలి. అంతేనండి, ఎంతో టేస్టీ అండ్ హెల్దీ జాయింట్స్ రెడీ అయిపోయి ఆయిల్ లేకుండా చేసిన రెసిపీ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.